ఇది మామిడికాయలు ఎక్కడి అనుకుంటున్నారో, మొగల్తూరు మామిడికాయ. మామూలుగా ఉండదు. మొగల్తూరు మామిడికాయ అంటే ఒక్క రకంగా ఉంటుంది. అసలు ఈ బ్యాటరీ తోటి అనుకుంటారు కానీ బ్యాటరీ ఉండదు. కానీ కొన్ని ఉంటాయి బాగా పచ్చిగా ఉన్నాయి, ఉంటాయి రాళ్ళని ఉంటాయి, వాటికి కడతారు బ్యాటరీ. కానీ మొగల్తూరు మామిడికాయ అంటే మామూలుగా ఉండదు. చాలా బాగుంది. ఇప్పుడు కూడా కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి, అయినా కానీ సవగెత్తారు. రే ఇచ్చిన ఇప్పుడు పరక ఎలాగా 550. ఒక పరక 550 అంటే ముందు 800 ఉండేది, ఇప్పుడు 550 అయింది. కానీ వచ్చారనుకో, దగ్గరికి వచ్చారనుకో కొంచెం తక్కువలో ఉంటాయి. హోల్సేల్ ఇక్కడ మన మొగల్తూరు ఎదకొచ్చిన తర్వాత ఆ బ్రిడ్జి పేరేంటి అక్కడే, అది అవతల కోతులుగుంట బ్రిడ్జా, కోతులుగుంట బ్రిడ్జి దాటిన తర్వాత స్టార్టింగ్లో ఉంటుంది ఈ షాపు. మనకి కుర్రోలు చూడు ఒక్క రకంగా ఉన్నారు కుర్రోలు కూడా. మామిడికాయ బంగిడిపిల్లి మామిడికాయలా ఉన్నారు కుర్రోలు కూడా. ఇవి కవర్లో కడతారు, కవర్లో తీసి అంటే చుక్క రాదు. అంటే కాయ చూడు, కాయ చూసారు ఎలా ఉందో, ఇది కవర్లతోటి కడతారు. కవర్లు కట్టి అస్సలు చుక్కమని రాదనమాట. ఆ కర్ర అదే ఓపెన్ చేయది ఫ్రెండ్స్. చూడు ఫ్రెండ్స్, మామూలుగా లేదు. మరి బంగిడిపిల్లి అంటే అసలు మొగల్తూరు పెట్టిన పేరు అనమాట. ఇలా కవర్లో తీసుకోండి, చాలా బాగుంటాయి. నిల్వ ఉంటుంది. ఇది మీరు పచ్చిగా ఉంటుంది అనుకుంటారు కానీ నిల్వ ఉంటుంది. ఇది కవర్లో కూడా తీసుకొచ్చి పెట్టారు. మంచి కుర్రలు కూడా జరిగితే బంగిడిపిల్లి మామిడికాయలా ఉన్నట్టు మనోడు. క్యాప్ తిరజనా నువ్వు సరే, ఇక్కడ మరి వచ్చిన వాళ్ళు గుర్తుపడతారు కదా నేను. ఒకసారి క్యాప్ తీ ఒకసారి, తీరా అది. ఓకే ఫ్రెండ్స్, మీరు రండి, కుర్రోళ్ళు గుర్తుపెట్టండి. ఇక్కడ 4-5 షాపులు ఉన్నాయి. కోతులుగుంట బ్రిడ్జి దగ్గర దాటిన తర్వాత మీరు నర్సాపూర్ నుంచి వస్తుంటే మొగల్తూరు అది దాటిన తర్వాత ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే.